హలో ఎవ్రీవన్, మీ అందరికీ ముందుగా బిలేటెడ్ ఫ్రెండ్షిప్ డే విషెస్ అండి. ఈ వీడియో కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. ఇది యాక్చువల్గా ఆగస్టు 3 మేము జంజం రెస్టారెంట్కి వెళ్ళి డిన్నర్ చేసినాము. ఆ వీడియోని కొంచెం లేట్గా ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను, ఎడిటింగ్కి టైం లేదు అందువల్ల. సో మేమైతే జంజంకి వచ్చేసి ముందుగా ఒక స్టార్టర్ అయితే ఆర్డర్ చేసినాము. ఇది గ్రిల్ చికెన్ ఆర్డర్ చేసినాము. ఫస్ట్ ప్లేట్స్ ఎంత నీట్గా ఉన్నా సరే మా హస్బెండ్ టిష్యూ తీసుకుని నీట్గా క్లీన్ చేసి ఇస్తేనే ఆయనకి తృప్తిగా ఉంటుంది, మాకు కూడా సంతృప్తిగా ఉంటుంది. సో ఆ ప్లేట్స్ వైపింగ్ కార్యక్రమం అయిపోయినాక నేనైతే సర్వ్ చేసినాను. ముందుగా అందరి కోసం ఒక్కొక్క గ్రిల్ చికెన్ పీస్ అయితే పెట్టుకున్నాము. దీంతోపాటు గ్రీన్ చట్నీ అండ్ మైనీస్ ఇచ్చారు. సాలెడ్ కూడా కొంచెం ఇచ్చారు. ఎలాగో తినేది చేత్తోనే కదా, అందుకే నేను కూడా చేత్తోనే సర్వ్ చేస్తున్నాను, స్పూన్స్ ఉన్న పక్కన పెట్టేసి. నాకైతే ఇలా తందూరి కానీ గ్రిల్ చికెన్ కానీ మైనీస్ తినడమే చాలా టేస్టీగా అనిపిస్తుంది. అందుకే నేను మైనీస్ ఫస్ట్ సర్వ్ చేసుకున్నాను. మా హస్బెండ్కి ఏమో గ్రీన్ చట్నీతో తింటేనే తృప్తిగా ఉంటుంది. మా వాడైతే రెండు తీసుకోడు, డ్రై పీసెస్ మాత్రమే తినేస్తాడు. మేము ఈ గ్రిల్ చికెన్ పీసెస్ కొంచెం సాలెడ్ తినేసరికి ఇంకొక ఐటమ్ మేము ఆర్డర్ చేసింది కూడా వచ్చేసింది. ఇది ఏంటంటే మండి. ఇది తందూరి చికెన్తో మండి ఆర్డర్ చేసుకున్నాము. దీంతో రైతా ఇచ్చారు, ఇంకేదో షెర్పా ఇచ్చారు. మండి నేను సర్వ్ చేసుకున్నాను. ఆ తర్వాత మా వాడికి మా హస్బెండ్ కూడా సర్వ్ చేసినాను. దీంట్లో వచ్చిన పీసెస్ అయితే హెవీ అనిపించేసాయి మాకు. తందూరి చికెన్ మండి అన్నారు కానీ మరి ఎందుకో కానీ ఎక్కువ గ్రేవీ టైప్లో ఇచ్చేసినారు. నాకైతే ఇది నచ్చలేదు. మాకైతే మండి తినాలంటే అరబిక్ రెస్టారెంట్ ఉంది కదా, అక్కడైతేనే నచ్చుతుంది. బట్ ఇక్కడ ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి చూసినాము, కానీ యావరేజ్గా అనిపించింది. ఇంకా ఫైనల్గా ఐస్ క్రీమ్స్ కానీ డెజర్ట్స్ కానీ ఏమన్నా ఉన్నాయని అడిగితే ఏం లేవని చెప్పినారు. అందుకే ఏం చేయాల్సి వచ్చింది, ఇంకా షుగర్ కోటెడ్ సోంప్తోనే పని కానిచ్చేసాను. నాకెందుకో హెవీగా తిన్న తర్వాత స్వీట్ అయితే మస్ట్గా ఉండాలి. కానీ ఈరోజు ఏమో ఇక్కడ అవి అవైలబుల్ లేవు. అందుకే వాటర్ తాగేసి ఇంకా కాసేపు కూర్చునేసి మేమైతే ఇంకా బయలుదేరేసినాము. ఇక్కడ ఇంటీరియర్ చూడండి ఒకసారి ఎలా ఉందో. వాల్స్ మీదంతా ఏం చేస్తున్నారంటే రాసినారు వాళ్ళు ఆథెంటిక్ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో, దాని యొక్క ప్రొసీజరు, ఆ ఇంగ్రీడియంట్స్ అంతా రాసినారు. సో ఇదన్నమాట జంజం రెస్టారెంట్ యొక్క అవుట్ సైడ్ వ్యూ. ఇక్కడ నుంచి మేము ఇంకా బయలుదేరుతున్నాము. మొత్తానికి స్వీట్ తినలేదనే ఒక చిన్న ఇన్కంప్లీట్నెస్ అయితే ఉంది. వెళ్తూ ఇక్కడ స్టార్ బక్స్ ఉంది చూడండి. ఎప్పుడన్నా ఒకసారి వచ్చి ఇక్కడ కాఫీ తాగాలి. చాలా రోజులైంది ఇక్కడికి వచ్చి. నెక్స్ట్ ఇక్కడ ఓరియన్ హోటల్, వెజ్ హోటల్ ఉంది. నెక్స్ట్ PS1 అనేది ఒకటి ఉంది. PS4 అనేది చెన్నై వాళ్ళది చాలా ఫేమస్ ఇక్కడ రెస్టారెంట్. బట్ ఇక్కడ వచ్చి PS1 ఉంది. ఆ తర్వాత తాటి బెల్లం కాఫీ అండ్ ఇక్కడ మిల్లెట్స్తో చేసిన బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ అయితే చాలా ఎక్కువగా మంచిగా ఉంటాయి. ఇంకా ఇప్పుడు వస్తూ ఉంది చూడండి PS4 హోటల్స్ అంతా చాలా ఫేమస్. ఇది తిరుపతిలో హోటల్స్ అంటే ముందుగా గుర్తుకొచ్చేది PS4, ఇంకా ఆనంద్ భవన్, A2B, ఇవన్నీ చెన్నై వాళ్ళవి చాలా ఫేమస్ అనమాట. ఇక్కడ కాస్ట్లీ కానీ చాలా బాగుంటుంది క్వాలిటీ. సో ఇక ఫైనల్లీ మేము ఇంటికి వెళ్ళడానికి ఆన్ ద వేలో ఉన్నాము. గరుడ వారధి ఉంది చూడండి ఇక్కడ. ఇది ఫ్లైఓవర్ బ్రిడ్జ్. ఇలా వెళ్తూ ఉంటే మా హస్బెండ్ ఏమో సర్ప్రైజింగ్గా ఇక్కడ బండి ఆపారు. ఐస్ స్టోను, ఇంకా నేను స్వీట్ తినలేదు అని చెప్పేసి కొరతగా ఉంది కదా, అందువల్ల మాకైతే సర్ప్రైజ్ ఇవ్వడానికి ఇక్కడ తీసుకొని వచ్చారు. ఇంకా మేము ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసి తిందాం అనుకుంటున్నాము. మెన్యూ కార్డ్ చూసినాక ఏం ఆర్డర్ చేయాలా అని చెప్పేసి డిసైడ్ చేశాను నేను. నాకైతే ఇక్కడ ఆల్మండ్ ఫడ్జ్ ఇష్టంగా ఉంది, అది తీసుకుందాం అనుకున్నాను. మా హస్బెండ్కి ఏమో డ్రై ఫ్రూట్స్ లోడెడ్ ఐస్ క్రీమ్ ఆర్డర్ చేశాను. మా వాడేమో వద్దని చెప్పేసినాడు, హెవీ అయిపోయింది. చికెన్ అంటే ఇష్టం కదా మా వాడికి. చికెన్ ఎక్కువ తినడం వల్ల ఇంకా నాకు స్టమక్లో స్పేస్ లేదు, ఎంటీ, నేను తిన్నానని చెప్పేసినాడు. సో మేమైతే ఈ 2 ఐస్ క్రీమ్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. ఆల్మండ్ ఫడ్జ్ చాలా బాగుంటుంది, అందుకు అది చూడండి. మా సన్ అయితే ఐస్ క్రీమ్ చేసే ప్రాసెస్ కూడా షూట్ చేసినాడు. ముందుగా సర్ఫేస్ పైన మాకు కావాల్సిన ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్తో 2 బాల్స్ పెట్టుకునేసినాడు. ఆ తర్వాత వేసి చితగ్గొట్టినాడు చూడండి. ఇతను ఇలా హార్డ్గా ఉండే ఐస్ క్రీమ్ని బీట్ చేస్తూ ఉంటే అది ఎంతో సాఫ్ట్ అయిపోతూ వస్తుంది. దీన్ని చూస్తే నాకైతే ఒకటి గుర్తుకొచ్చింది. సాఫ్ట్గా ఉండే మనుషులకి ఎన్ని దెబ్బలు తగులుతాయో అంత హార్డ్గా మారిపోతూ ఉంటారు వాళ్ళ జీవితంలో వచ్చే కష్టాలని బట్టి. కానీ ఐస్ క్రీమ్ మాత్రము హార్డ్గా ఉన్నా కానీ దెబ్బలు తినను సాఫ్ట్ అయిపోతూ వస్తుంది. ఇది జస్ట్ 2 జక్స్టపోజ్ ఎగ్జాంపుల్స్ అన్నమాట. అంటే ఒకదానికి ఒకటి విరుద్ధమైన కాన్సెప్ట్స్ అన్నమాట. సో మొత్తానికి ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. ఒక బౌల్ తీసుకునేసి దాంట్లో ఆయన ఫిల్ చేసేసి, ఇక ఇది డ్రై ఫ్రూట్స్ ఓవర్లోడ్ ఐస్ క్రీమ్ కనుక చాప్డ్ డ్రై ఫ్రూట్స్తోనే దాని యొక్క టాపింగ్స్ చేసి కొద్దిగా చాక్లెట్స్ సిరప్ అండ్ పేపర్స్ పెట్టేసి సర్వ్ చేసేసినారు. ఇక నా సర్వింగ్ అయితే రాలేదు. నా కోసం ఆల్మండ్ ఫడ్జ్ కదా, అది ఇంకా రెడీ కాలేదు. అందుకే మా వాడు మా హస్బెండ్కి చేసిన డ్రై ఫ్రూట్స్ ఓవర్లోడ్ ఐస్ క్రీమ్ తెచ్చి సర్వ్ చేసేసినారు.
సరే మీరు స్టార్ట్ చేయండి తినండి అంటే మా హస్బెండ్ మాత్రం వద్దు, వచ్చి నాకు ఇద్దరం కలిసి తిందామని చెప్పి నా కోసం వెయిట్ చేశారు. మేము లేనిది అసలు మా హస్బెండ్ ఏ ఐటెం కూడా తిన్నారనమాట. సో నెక్స్ట్ నా ఐస్ క్రీమ్ అయితే రెడీ అవుతాను చూడండి, ఆల్మండ్ ఫడ్జ్. దీనికోసం ఆల్మండ్స్ టాపింగ్స్ వేసినారు, ఇంకా ఆల్మండ్ సిరప్ కూడా దానిపైన స్ప్రింకిల్ చేసినారు. చాలా టేస్టీగా ఉంది నా ఆల్మండ్ ఫడ్జ్ అయితే. ఇక ఇద్దరు ఐస్ క్రీమ్స్ కూడా రెడీగా ఉన్నాయి, ఇంకా లేట్ ఎందుకు అని చెప్పి మేము తినడం అయితే స్టార్ట్ చేసాము. తినే ముందు మా హస్బెండ్కి నేను హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని విష్ చేశాను. మా హస్బెండ్ కూడా నాకు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని విష్ చేసి నాకు ఐస్ క్రీమ్ తినిపించారు. మేము వైఫ్ అండ్ హస్బెండ్ కంటే కూడా ఎక్కువగా ఫ్రెండ్స్ లాగా ఉంటామన్నమాట. మీలో ఎంతమంది ఫ్రెండ్స్ లాగా ఉంటారో నాకు తప్పకుండా కామెంట్లో తెలపండి. మొత్తానికి మా ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్ అయితే ఈ విధంగా జరిగింది. మా వాడు ఐస్ క్రీమ్ తినకపోయినా టిష్యూ పేపర్ మాత్రం తీసుకొని తుడుచుకున్నాడు. ఓకే అండి, బ్లాగ్ నచ్చింటే లైక్ ఇచ్చి కామెంట్ ఇవ్వండి. బాబా.